నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 935 రోజులు అయిందండి. ఈ రోజు 936 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి ఆచార్య యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ఆరంభించమని గురువు గారిని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 936 రోజు, అంటే సెప్టెంబర్ 25వ తేదీన సోమవారం రోజున కళ నీకు జగముకు మాత్రమే పరిపూర్ణానికి కాదు అని తెలియజేసేటటువంటి కృష్ణదేశికేంద్రుల 44వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కల నీకు జగముకు అంతట గల బయలుకు కలిగియున్న ఘనమగు తిప్పల్ కలయగని మేలుకని ఆ కలవలె మేలుకను జూచి కదులు ముళ్ళకి. చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి పదయ భజనలు ఉన్నాయి. ఇందులో గానానికి 3 లేదా 4 టేకులు తీసుకున్నారు అమ్మగారు కూడాను. ఎందుకనంటే 43 కందపద్యాలు పూర్తయినాయి ఇప్పటికీ. నీకు అంటే శ్రోతలందరూ తనకు అని అన్వయం చేసుకోవాలండి. అది వ్యాఖ్యాతే చెప్పాలి, అతని ధర్మం, అది గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణ దేశికేంద్రులు ఇక్కడ కళ నీకు జగముకు అంటున్నారండి. ఆ రెండు ఒకటేనండి. గమనించండి. నీకు అంటే అయ్యా కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు నీకే, పూజారి వెంకటేశం గారు నీకే అని అర్థం అండి. ఈ పేరుకు సంబంధించింది. నీకు అంటే పేరుకు అప్లై చేస్తే దాన్ని నరస్వప్నం అంటారండి. ఆ కళ అని ఫస్ట్ ప్రారంభంలో పెట్టాడు ఆయన. కళ అంటే స్వప్నము, నీకు అంటే ఇండివిజువల్, జగముకు అంటే నువ్వు జగములో భాగం కదా. కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే మీరు జగములో భాగం అండి. అందుకని నరస్వప్నం అని ఎవరెవరో చెప్తే సురస్వప్నమేనని స్థిరమతి దక్షిణామూర్తి స్వరూపుడు శివరామ దీక్షితులు నిర్ధారణ చేశారు. ఈ సిద్ధాంతాన్ని 44వ కందపద్యంలో రాద్ధాంతం చేయడం కృష్ణ ప్రభువుల యొక్క ఉద్దేశం. సిద్ధాంతం కూడా రాద్ధాంతం అయిపోవాలండి. అంటే సిద్ధాంతము అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడమే తప్ప కొత్తగా తెచ్చిచ్చేది కాదు కదా. అందుకని ఈరోజు సిద్ధాంతం తెలుసుకున్నవాడు ఇప్పుడు తెలుసుకున్నవాడు కాదని, ఎప్పటి నుంచో పరిపూర్ణుడేనని తెలిస్తే లేనిది లేదని తెలిసిపోతుందండి. లేని వాడికేనండి అది కూడా తెలిసేది. కూడా తెలిసేది కూడా పరిపూర్ణుడికి కాదండి. లేనిది లేని వాడికి ఎలా తెలుస్తుందో గమనించండి. ఆ పదవి విభజన చక్కగా చూడండి. కల నీకు జగముకు రెండు ఒకటే. ఇది ఒకటి వెస్ట్, ఒకటి 24, ఒకటి 25, ఒకటి అజ్ఞానం, రెండోది విజ్ఞానం, అంతే కదా. కల నీకు 3 అవస్థల్లో ఉన్నటువంటి జీవుడికి అండి. జగము అంతా కూడా కలలోనే ఉంది అయ్యా. ఈ జాగ్రత్త, నిద్ర, కళ అనే మూడిట్లో ఉండే కళ నీది. మరి పంచభూత ప్రకృతి అంతా కూడా నీలోనే కదా ఉంది. పంచభూత ప్రకృతిలోనే కదా కావూరు నాగేశ్వర ప్రసాద్ ఉన్నారు. ఆ జగముది కూడా కళే. కాబట్టి కళ నీకు నంబర్ 1, జగముకు నంబర్ 2, అంతటా అది ఉత్వసంధి. జగముకు ప్లస్ అంతటా అక్కడ ఉత్వసంధిని కలిపారు. ఇక్కడ కళ నీకు నంబర్ 1, జగముకు నంబర్ 2, 24, 25 ఒకటే. అంటే నేను ప్రపంచం ఒకటే. ఎందుకంటే ప్రపంచంలో నేను కల్పించబడినాను. బాగా పడుతుంది. ప్రపంచంలో పూజారి వెంకటేశం కల్పించబడినాడు అనే డౌట్ లేదండి. ఇప్పుడు జగం ఉంటేనే నేను, జగం అనేది మాయా, లేనిది జగంలో ఉన్నవాడు కూడా మాయ అవుతాడు ఆటోమేటిక్ గా. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పిన దానికి, నేను చెప్పిన దానికి మీరు చెప్పింది వ్యాఖ్య. వెరీ గుడ్, రైట్. ఇంకో కోణం, ఇప్పుడు వ్యతిరేకం, ఇంకో కోణం ఆలోచించండి తండ్రి. జగం ఉంటేనే నేను అన్నారు కదా, మీరుంటేనే జగం. ఓకే.
ఇప్పుడు చూసుకోండి, మీరు నిద్రపోయినప్పుడు జగం మీకు ఇప్పుడు నేను ఉండటానికి దానికి ఉనికి ఇప్పుడు స్థానం ఒకటి ఉంటే కదా, మరి నేనేది చెట్టు జగం అనేది ఏదో ఒకటి ఉంటే కదా, నేను లేకుండా జగం ఎక్కడ వస్తుంది? అదే 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 ఇది అది జగముకు. మీరు లేకుండా జగం లేదు, జగం లేకుండా మీరు లేదు. అంటే మట్టి లేకుండా కుండ లేదు, కుండలో మట్టి గ్యారంటీ. ఇది ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం. ఇంతవరకు చెప్పబోయేది ప్రపంచానికి అతీతం. పట్టుకోండి. నా ద్వారా ఈ యొక్క పద్యాల్లో ఉండేటువంటి భావాల్ని ఇంత స్పష్టంగా విడగొట్టగలిగారండి ప్రత్యక్ష శ్రోతలు. దాన్ని మళ్ళీ క్లాసులో ఎందుకు అడుగుతారా అనుకున్నా నేను. మీరు ఈ విధంగా పీస్ చేసి వివరిస్తారని వాళ్ళకి తెలుసు. లేకపోతే నేనెక్కడ ఈ పద్యాన్ని చెప్పేటువంటి సత్తా నాకెక్కడండి? అదే గురుగారు మీరు చెప్పేది మేము పలుకుతాం తప్పేమో దాంట్లో. లేదు చూడండి, కళ నీకు అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ కు. ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది కూడా కళే. లేకనే జరుగుతున్న జ్ఞాన యజ్ఞమున అని అని ప్రారంభించాను. లేకనే జ్ఞాన యజ్ఞము కళ లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఈ కళ లాంటిది వచ్చి వ్యష్టికి, జగముకు కూడా కళ లాంటిదే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కళ నీకు, కళ జగముకు, ఈ కళ దానికి కూడా పెట్టుకోండి. దీన్ని శాస్త్రంలో ఇది ఉందండి. ఒక పదాన్ని పక్కన ఎన్ని చెప్పినప్పటికీ ఈ పదాన్ని దానికి అన్వయింపు చేసుకుంటూ పోవాలి. ఎక్కడెక్కడ అన్వయింపు చేసుకోవాలనేది వ్యాఖ్యాత ధర్మం, వ్యాఖ్యాత చూసుకుంటాడు. అది మనకు మొట్టమొదటి చదువుతున్న వారికి తెలియదు. దాంట్లో ఏదైనా నేర్పు సంపాదించిన వాళ్ళకు, దానిలో రహస్యం తెలిసిన వాళ్ళకి ఇది సులభం. ఇది భగవద్గీతలో కూడా ఇది ఉంది. కళ నీకు, కళ జగముకు, అది లెక్క. అంతవరకు మరుపు ఎరుకలు, వ్యష్టి సమిష్టిలు. నీకు అంటే పూజారి వెంకటేశానికి, జగముకు అంటే సృష్టికర్తకు. సృష్టికర్త సృష్టి అక్కడ రెండే. దానికి ముందు అవ్యాకృత అన్నారు. సృష్టి విరాట్ అండి. పదాలు పరిచయమే కదా ఇన్ని రోజులుగా. అవునండి, స్థూలం సూక్ష్మం. సృష్టి విరాట్ స్థూలం అండి, హిరణ్య గర్భ సూక్ష్మం అండి. అవ్యాకృత అంటే నిష్ప్రపంచ స్థితి తండ్రి, కారణం. నిష్ప్రపంచ అంటే అవ్యాకృత, నిష్ప్రపంచ స్థితి అంటే ప్రపంచం లేనప్పుడు కూడా ప్రపంచానికి సంబంధించిన అబద్ధపు గుర్తు శూన్యమందు, అబద్ధపు గుర్తు అంటున్నాను, అబద్ధపు గుర్తు శూన్యమందు మళ్ళీ ఏదైనా రావడానికి ఈ అబద్ధపు గుర్తు ఉంటది. అది ప్రపంచానికి సంబంధించిన అవ్యాకృతి. జగము కళ గురించి చెప్పాను ఇప్పుడు నేను మీకు. నీ కళ గురించి ఇప్పుడు చెప్తాను చూడండి, ఇప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి. ఇప్పుడు మీరు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు స్థూలం. మీరు నిద్రపోయినాక కలగనేటప్పుడు మీరు సూక్ష్మము, సూక్ష్మమే స్థూలంగా భ్రమించబడుతున్నారు అక్కడ, అంతే. బాగా గమనించండి, స్థూలంగా భ్రమించబడుతున్నారు తప్ప నిజంగా అవి లేవు కదా కళ్ళలోని వస్తువులని. స్థూల సూక్ష్మ. కారణం అంటే నిద్ర. నిద్రలో మీరున్నట్టు కూడా మీకు తెలియదు, దాన్నే కారణం అంటాము. అందులో నుంచి ఈ రెండు వస్తుంటాయి. అంటే కార్యకారణములకు, ఈ కార్యకారణములైన ఏకమే కారణం తప్ప వేరే కారణం లేదండి. మట్టి కుండలకు మట్టే కారణం తప్ప వేరే మూడో కారణం ఏముండదు. స్థూల సూక్ష్మములకు ఈ స్థూల సూక్ష్మముల కలయిక ఏదైతే శూన్యం ఉందో అదే కారణం తప్ప వేరే కారణం ఉండదు. ఇది ఎట్లా గురువు గారు? ఇప్పుడు జగం ఎందుకు మాయ అంటే మార్పులు గురి అవుతుంది, దానిలో పుట్టిన వారు పుడతారు, మరణిస్తారు, రైట్, ఇదంతా మ్యాజిక్. కానీ ఆ గారడి వాడు అనేవాడు ఉంటాడు కదా అక్కడ. మీరేనండి. అది ఎట్లా అవుతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు నేను జగంలో ఉన్నప్పుడు నేనే గారడి వాడిని అంటే ఎలా ఒప్పుకుంటాం దాన్ని? అది ఒప్పుకోవడానికి సాధ్యమా? మిమ్మల్ని ఒప్పుకోమని కూడా నేను ఎక్కడ అడుగుతున్నానండి. అసలు అది హిప్నటిజం లాగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వే సృష్టికర్త, నువ్వే ఎట్లా పాసిబుల్? అదేనండి, మిమ్మల్ని ఒప్పుకోమని కూడా నేను చెప్పట్లేదు. నేను ప్రశ్నిస్తాను, వాటికి సమాధానం మాత్రం చెప్పండి. మీరు జనైన్ గానే చెప్పండి, నాకు వ్యతిరేకంగానే చెప్పే ప్రయత్నం చేయండి. నేను ఏదో ప్రశ్న అడుగుతానో, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు నేను అడిగిన ప్రశ్నకు నేను అనుకున్న సమాధానమే మీరు ఇస్తున్నారు. ఎందుకని?
ఉమ్, నేను అనుకున్న వేరే సమాధానం ఇయ్యలేరు మీరు. ఉమ్, ఎందుకంటే గురువాక్యం అలా చెప్పబడుతుంది. ఉమ్, మన ఇద్దరికి కూడా గురువు ఒక ఆయనే, మొత్తం ప్రపంచమంతటి గురువు ఒక ఆయన, ఏకైక గురుమూర్తి ఆయన దక్షిణామూర్తి. ఉమ్, మీ ప్రశ్న మళ్ళీ తీసుకుంటున్నా చూడండి. ఉమ్. వెరీ సింపుల్ అండి. ఈ ఇప్పుడు ప్రపంచానికి కారణకర్త ఎవడో ఒకడు ఉండాలి కదా అనేది మీ ప్రశ్న అండి, ఇంకేం అవునా, లేదు. గ్యారంటీ వాడు ఎవడో ఉండాలి కదా అని. చూపిస్తానండి ఆయన. మీరు మీరేం మాట్లాడాలనుకుంటే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు కర్త అండి, ఉమ్, బానే ఉంది. మీరు లేకుండా మీ ఉద్యోగం లేదు, మీరు లేకుండా మీ కుటుంబం లేదు. ఇది ఓకే, ఇది మరుపు, దీన్ని అజ్ఞానం అంటారండి. ఉమ్, కానీ కొద్దిగా డెవలప్ అయినటువంటి, కొద్దిగా అభివృద్ధి చెందినటువంటి అవగాహన కల్పిస్తాను మీకు. ఉమ్, కళలో మీరు కంటున్న కళేనండి. ఉమ్, మీరు కంటున్న కళలో ఉమ్. కర్త ఎవరు? కంటున్న కళ్ళ కర్తనేది. నెక్స్ట్ వరకు నాకు నేనే కర్త, అది వేరే విషయం. ఉమ్, వేరే విషయం కాదు, ఇది మీ విషయం. ఉమ్. ఇది వేరే విషయం కాదు. నాగేశ్వర ప్రసాద్ గారు అలా కాదు గురువు గారు. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డ చేసే పనులకు బిడ్డే కారణం అవుతాడు తప్ప నేను ఎందుకు కారణం అవుతాను? కాదండి, చెప్తానండి. బిడ్డ పుట్టాడంటే దానికి ముందు జరిగిండేది వినండి. ఆ, బిడ్డ పుట్టాడు అంటే బిడ్డ తల్లి కంటే వేరుగా ఉన్న సమయంలో మాత్రమే బిడ్డ పనులకి బిడ్డే కారణం అవుతాడు. అవును. తల్లి కడుపులో ఉన్న బిడ్డ చేసే పనులకు ఎవరు కారణం అవుతారు? తల్లి కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఆ బిడ్డ అసలు దానికి కూడా గారడి వాడు ఉన్నాడు. అసలు ఎలా, అసలు అది ఆ గర్భంలో ఎలా పెరుగుతున్నాడు ఏంటి అనేది కూడా గారడినే. అయ్యా, మీరు విచారణకు సహకరించండి. ఆ, మీరు అడిగింది నేను వ్యష్టి సమిష్టి రెండింటిని విడివిడిగా చెప్పి మీకు కలిపి చూపిస్తా. ఉమ్, నేను అడిగిన ప్రశ్నలో నుంచే నాకు సమాధానం ఇవ్వండి. ఉమ్. ప్రశ్న ఏదైతే వస్తుందో దాని నుంచే సమాధానం రావాలి. అవునండి. మీ వెనకాలనే వస్తా నేను. ఉమ్, నన్ను మీరు విచారణకు దూరంగా పెట్టబాకండి. ఉమ్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు బిడ్డ చేసిన తప్పుకు తల్లి కారణమా అని అడిగారు. ఉమ్, వాళ్ళిద్దరి మధ్యలోనే చర్చ ఉండని. ఉమ్. కడుపులో 10 నెలల వరకు బిడ్డ చేసేటువంటి నానా బీభత్సానికి కారణం ఎవరు? తొమ్మిది నెలల 10 నెలల వరకు ఉమ్, కడుపులో బిడ్డ ఉంటాడండి. తల్లి కడుపులో బిడ్డ. ఉమ్, తల్లి కడుపులో బిడ్డ తిరగబడతాడు, లేకపోతే ఇంకేదైనా అవుతాడు, తలకి ఏదేదో చెప్తారు కదా, ఉమ్, అంతాడు, ఏదేదో చెప్తారు. ఉమ్. తల్లి కడుపులో బిడ్డ చేసే చేష్టలకు కారణము బిడ్డనా తల్లినా? బిడ్డే, కానీ దాన్ని చేయించేవాడు ఒకడు ఉన్నాడు. నేను ఇచ్చిన ఆప్షన్లో మీరు చెప్పినవి లేవు. లేవు. నేను ఆప్షన్లు ఏమి ఇచ్చినా తెలుసా? ఉమ్, నేను ఇచ్చిన ఆప్షన్ మాత్రం చెప్పండి. ఉమ్. తల్లి కడుపులో బిడ్డ చేష్టలకు తల్లి కారణమా బిడ్డ కారణమా? బిడ్డే కాదు. బిడ్డే కారణం. ఓకే, మరి అట్లా ఆ మాట మీద రండి సార్లు. ఈ బిడ్డ తల్లిలో భాగమా కాదా? తల్లిలో భాగమే. ఇందులో అనుమానం ఉందా? లేదు. ఇప్పుడు ఆ బిడ్డను కనడానికి బిడ్డ కారణమా? బిడ్డను కనడానికి ఉమ్, బిడ్డను కనడానికి పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసి బిడ్డను కనడానికి తల్లి కారణమా బిడ్డ కారణమా? బిడ్డే కాదు. ఏది వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి ఆ బిడ్డ కారణమా? ఇప్పుడు ఇందులో కార్యకారణాలు రెండు ఉంటాయి గురుగారు. ఇక్కడ ఇప్పుడు తల్లి బిడ్డకి జన్మించాడు, బిడ్డ ఉన్నాడు కనుక ఆవిడ జన్మిస్తుంది. రండి, వెరీ గుడ్. ఇప్పుడు కార్యకారణానికి సంబంధం ఉందని ఒప్పుకున్నారా? ఉమ్, ఇప్పుడు రండి. ఈ నాగేశ్వర ప్రసాద్ కార్యరూపమయ్యా, ఉమ్. ప్రకృతి కారణ రూపం కదా. ఆ, మీరు చెప్పిందే. ఉమ్, నాగేశ్వర విచారణ ఎప్పుడు కూడా మీ వెనకాలే వస్తుందండి. ప్రశ్నించేవాడి వెనకాల విచారణ వచ్చేస్తుంది. ఉమ్, ఇప్పుడు నాకు మళ్ళీ ప్రశ్నించేవాడిని మీరు చూపించే ప్రయత్నం చేయండి. ఉమ్, దాన్ని డిఫెన్స్ అంటారు. ఉమ్. పూజారి వెంకటేశ్వర ఏం చెప్తున్నాడు? నాగేశ్వర ప్రసాద్ లేదని నిరూపించే ప్రయత్నంలో ఉన్నాడండి. ఉమ్. మీరు లేదని నాగేశ్వర ప్రసాద్కి కారణం ఉంది నిరూపించే ప్రయత్నంలో మీరు ఉండాలి. ఈ రెండే పని. ఉమ్, నాగేశ్వర ప్రసాద్కి ఒక కారణం ఉంది అని నాగేశ్వర ప్రసాద్ చెప్తున్నాడు, ఉమ్, లేదు అని పూజారి వెంకటేశ్వర చెప్తున్నాడు. ఉమ్.
దీనికి ఉదాహరణగా మీ విచారణ నుంచి తల్లి బిడ్డలు వచ్చింది. తల్లి బిడ్డ కారణంలో బిడ్డే కారణం అని చెప్పాడు. మీరు అదే మాట మీద ఉండండి. నేను ఈ ప్రశ్నలే వేస్తాను, విచారణ మీ దగ్గరకు వచ్చేస్తుంది. గమనించండి, తల్లి బిడ్డలలో బిడ్డ కారణము అని చెప్తున్నారు మీరు. చూద్దాం, కడుపులో బిడ్డను ఏర్పాటు చేసుకోవడానికి ఎవరు కారణం? అంటే మీరు చెప్తా ఉండేది 100% కరెక్ట్ ఆన్సరేనండి. ఏం కన్ఫ్యూజన్ లేదు మీకు, కన్ఫ్యూజన్ ఉన్నట్టు ఉంటుంది అంతే. ఈ బిడ్డ చేసినటువంటి సంస్కారముల వల్ల ఆయా తల్లిదండ్రులని ఆశ్రయిస్తారని కాబట్టి బిడ్డ కారణం అన్నారు. నాకు అర్థమైంది. ఏ వ్యక్తి అయినా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి పెళ్లి చేసుకుని ఒక కూతుర్ని గాని మళ్ళీ తాత అవ్వడం అనేది అతని ప్రారంభంలో ఉండడం వల్ల నాగేశ్వర ప్రసాద్ వాళ్ళ తల్లిదండ్రులని ఆశ్రయించాడు. ఆమె తల్లి గర్భాన్ని ఆశ్రయించి ఇప్పుడు జ్ఞానయజ్ఞంలో పలుకుతున్నాడు. దీనికంతా బిడ్డే కారణం ఒప్పుకున్నా. కానీ బాగా గమనించండి, అమ్మగారు అంటే మా అమ్మ లేకపోతే నాగేశ్వరరావు గారు వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి ఆ ఆలోచన వచ్చిండేది, ఆ దానికి కారణం తల్లి అవుతుంది కదా. నాగేశ్వర ప్రసాద్ సంస్కారాలకి నాగేశ్వర ప్రసాద్ కారణం కరెక్ట్. కానీ నాగేశ్వర ప్రసాద్ తల్లి గారు ఆవిడ జన్మకు ఆవిడ సంస్కారాల కారణం అది కరెక్టే. కానీ కార్యకారణాలు ఒకటే అవుతాయి కదా అని మీ నుంచి వచ్చిన పదం ఇంతకు ముందు. ఎప్పుడైతే విత్తనము కారణంగా చెట్టు కార్యంగా మనకు కనిపిస్తుంది, కానీ చెట్టు నుంచి విత్తనం వచ్చినప్పుడు చెట్టు కారణంగా విత్తనం కార్యంగా తెలుస్తుందిలే. అదే విధంగా నాగేశ్వర ప్రసాద్ ఇప్పుడు తల్లి నుంచి విడిపడి వేరైన తర్వాత కారణం వెతుకుతున్నాడు. నేను అడుగుతా ఉండేది కొంచెం ముందుకు పంపిస్తున్నా మిమ్మల్ని. నాగేశ్వర ప్రసాద్ గారు తల్లి కడుపులో పడక ముందు తల్లి పెళ్లి చేసుకోవడానికి తల్లే కారణమా బిడ్డ కారణమా? తల్లే కారణం. అదే విధంగా తండ్రి నాగేశ్వర ప్రసాద్ గాని పూజారి వెంకటేశం గాని వింటున్న శ్రోతలు గాని వ్యక్తిగత సంస్కారాలు వ్యక్తిగత కారణాలుగా ఉన్నాయి. కానీ ఈ వ్యక్తిగత సంస్కారాలు సమిష్టిలో భాగమా కాదా? ఆకాశంలో భాగమా కాదా? ఇప్పుడు చెప్పండి, ప్రకృతిలో ఈ ఇండివిజువల్ అనేది కళ నీకు, నేను అక్కడి నుంచి కొంచెం ఒక ఇంచు కూడా కదలలేదు ఇంతవరకు. శ్రోతలారా, సద్గురు భక్త జనులారా, ఏమి ఇబ్బంది పడవకండి. నేను ఈ యొక్క కృష్ణ ప్రభువుల పద్యపాదం నుంచి ఒక ఇంచు కూడా కదలలేదు ఇంకా. ఇంతవరకు చెప్పింది కళ నీకు జగముకు అనే 2 పదాలని సమన్వయం చేశానండి నాగేశ్వర ప్రసాద్ గారి ప్రశ్న పరంపరల వల్ల. గమనించండి, కళ నీకు జగముకు ఒకటే అని చెప్పాను మీకు నేను. దాని సమన్వయం ఎంతసేపు పట్టిందండి? నాగేశ్వర ప్రసాద్ కంటున్న కళ నాగేశ్వర ప్రసాద్ కు సంబంధించింది. జగముకు అంటే అర్థం ఏంటంటే సృష్టిలో 84 లక్షల జీవరాశులను భరించి పోషిస్తా ఉండేది ప్రకృతి, అవునా? ఈ ప్రకృతిని మాయా అంటారు, అవునా? ప్రకృతికి ఉపాధి మాయనే. ప్రకృతికి ఉపాధి మాయనే. జగమే మాయా సమిష్టి, బతుకే మాయా వ్యష్టి. బతుకు జగానిదే జీవుడిదే? బతుకు జగానిదే. బాగా గమనించండి, బతుకు జీవితం అండి. బతుకు అంటే జీవితం కదా. ఇదో అది ఆ 2 పదాలు వచ్చినాయి. మళ్ళీ కళ నీకు జగముకు ఆ 2 పదాల దగ్గరే ఉన్నా నేను. దేవదాస్ సినిమా కూడా అడిగి వచ్చేసింది. జగమే మాయా కళ జగముకు, బతుకే మాయా కళ నీకు. దేవదాస్ సినిమాలో పెట్టినటువంటి బుచ్చిబాబు నవల అది. ఆ సారాంశం కూడా ఇదే. ఇక్కడ ఎగిరిపోవాలి ఇప్పుడు ప్రపంచం మీ దగ్గర. అంటే ప్రపంచం ఎగిరిపోవాలంటే లేని ప్రపంచం లేనిదని కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రత్యక్ష ప్రమాణం అయిపోవాలా. చూసుకోండి, జగమే మాయా బతుకే మాయా 2 వాక్యాలు తెలుస్తున్నాయి ఇక్కడ మనకు. కళ నీకు ఒక వాక్యం, కళ జగముకు 2వ వాక్యం. కళ నీకు అన్నప్పుడు కలగంటున్నటువంటి నీకు కళ వేరుగా తెలుస్తుంది, జాగ్రత్త వేరుగా తెలుస్తుంది. ఈ 2 సుషుప్తి నుంచి వచ్చినవేనా? ఎస్ ఆర్ నో? అవునండి, సుషుప్తి నుంచి వచ్చినవి. చూడు, మీరు వేరే ఆన్సర్ చెప్పలేరు. మీరే కాదు, వింటున్న ఎవరైనా కూడా వేరే ఆన్సర్ చెప్పలేరు.
కళ మెలకువ ఈ రెండు మీకు సుషుప్తి నుంచి వచ్చిందా కాదా? అవును. ఇది నీ కథ. ఇది నువ్వు ఉండే ప్రపంచం కథకు రండి. విరాట్, హిరణ్య గర్భ ఈ రెండు కూడా అవ్యాకృత నుంచి సంభవించిందని శాస్త్ర సిద్ధాంతమా కాదా? అవునండి. ఆ పట్టిక ఉంది, నేనేసింది కాదు కదా అది. అదేలేండి. విరాట్, హిరణ్య గర్భ అనేది అవ్యాకృత అంటే నిష్ప్రపంచ స్థితి నుంచే ప్రపంచం అని తెలుస్తా ఉందా లేదా? కాబట్టి ఎరుక వ్యష్టి త్రయము, సమిష్టి ద్వయము. ఈ కందార్థాలకు టైటిల్ అది, ఈ కంద పద్యాలకు టైటిల్ అదే. మొత్తానికి టైటిల్ ఏం తెలుసా? ప్రకృతి ద్వయదోష రహిత. ప్రకృతి అది శుద్ధ నిర్గుణ తత్వము కందార్థ దరువుల టైటిల్. దీని టైటిల్ అది కాదు. క్షర అక్షర ఉపాధి ప్రకృతి ద్వయదోష రహిత పరమతత్వ కందములు దీని పేరు. ఆ టైటిల్ కూడా మీ ద్వారా వివరించబడతా ఉంది ఇక్కడ. బాగా గమనించండి. క్షరము అక్షరము అండి. క్షర అక్షర ఉపాధి ఏది తెలుసా? రెండు వచ్చేసినాయి ఇప్పుడు చూడండి. నేను చెప్తాను. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ అనే దేహము క్షర ఉపాధి అండి. అందులో జన్మకు ముందు అక్షర ఉపాధి. అది ఏం క్లారిటీ అండి. అవునా కదా? చూడండి, క్షర ఉపాధి ముందు అక్షర ఉపాధి. ఎస్, వెరీ క్లియర్. జన్మ కూడా అంతే కదా, చూసుకోండి. ప్రపంచం కూడా అంతే కదా. శూన్యము నుంచే సర్వము, అదే సృష్టి విన్యాసం. ఇప్పటి వరకు కళ నీకు జగముకు అనేటువంటి వ్యాఖ్య కంప్లీట్ అయింది అనుకుంటా. అంతవరకు రిస్క్ అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవగాహన అంతా కూడా దీంట్లోనే ఉండేది. కానీ అక్షర ఉపాధి కనుక అయితే జన్మకు ముందు అక్షర ఉపాధి రావాల్సిన అవసరం వచ్చింది. చూడండి, ఈ రెండు లేనివి కదయ్యా. లేనివే. మరి అక్కడ క్షరం అనేది ఇప్పుడు పరిపూర్ణం ఉన్నది అన్నప్పుడు మళ్ళీ అడిగి పోబాకండి. చంద్రమిగా మీకు ఒక మాట చెప్తున్నాను. నీవు జగము ఈడ ఉన్నావు, ఇంకా పరిపూర్ణ కడిగి పోలే. ఆ పదం ఎత్తుకోలేక నేను. ఓకే, మీరు వ్యష్టి సమిష్టి ఇంతవరకే మీ పని. ఇప్పుడు అడిగి పోలేకుండా ఉన్నానే, అదే కదా పరిస్థితి. అదే ఇప్పుడు నేను వ్యష్టి సమిష్టిలు, వ్యష్టి నువ్వు, సమిష్టి జగమని చెప్పా. నువ్వు అనేది కళ. కొన్ని సంవత్సరాలు ఈ సౌర కుటుంబంలో కొన్ని సంవత్సరాలు నీకు. మరి ప్రకృతి సౌర కుటుంబమే శూన్యం అవుతా ఉంది అడిగి పోతా ఉంటే అని కదా ఇక్కడ విచారిస్తాండి. సౌర కుటుంబము అనేది సూర్యుడు, చంద్రుడు, భూమి మూడింటిని బట్టే రోజులు నడుస్తున్నాయి. మూడు లేకుండా డేట్ చెప్తావా? అంటే దానికి కూడా అనేస్తాడు తండ్రి. అదేలేండి. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, భూమి వీటిని మినహాయించి తేదీ నిర్ణయించగలరా? లేదు, కుదరదండి. ఎందుకు కుదరదంటే కాలము ప్రదేశం పైన ఆధారపడినది. ఇండియాలో ఇప్పుడు ఉదయం 6 నుంచి 7 వరకు జ్ఞానయజ్ఞం జరుగుతుంది అంటే అమెరికాలో మధ్యాహ్నం అయిపోయింటది. అమెరికాలో మధ్యాహ్నం అయిపోయింటది. అంటే కాలం అనేది చలనాత్మకం. మరి ఈ చలనాత్మకంలో అచలుడే సద్గురువు. అచలుడు చలనము లేనిదని, చలనము కలిగినటువంటి, చలన భ్రమ కలిగినటువంటి వాడితో నిరూపించడం చాలా సులభం కదా. కాబట్టి కళ నీకు, కళ నీకు అంటే వ్యష్టికి కళ అండి. జగముకు, జగము కూడా తనకు తానే కళ. దాన్ని సురస్వప్నము అన్నారండి. ఇందులో ఏం డౌట్ లేదు. రెండు ఒకటే, రెండు ఒకటే, రెండు ఒకటే అనేటువంటి విషయం మాత్రం వారు చెప్పినప్పుడు నాకు అర్థం కాదు. మీ వాళ్ళు అర్థమవుతుంది. ఆయన ఎవరు? విమలానంద జనార్దన స్వామి గారు, కాజీపేట. ఆయన చెప్పాడు రెండు ఒకటేనండి అన్నాడు. ఎక్కడంటే మన లింగమూర్తి గారు రాశారు పాట. నర స్వప్నము వంటి సుర స్వప్నమిది అని పరిపూర్ణ దర్శిని ప్రకటపరచి అని రాశారు లింగమూర్తి గారు. ఇప్పుడు ఆయన రెండు ఒకటే కదా అని అంటే లయ కోసం రాశారు. నేనే దాన్ని మార్చలేకుండా సరిపోయింది. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని, సురస్వప్నము వంటి నరస్వప్నమిది అని ఎట్ట దీన్ని ఈ పక్క పెట్టాలా ఆ పక్క పెట్టాలని కన్ఫ్యూజ్ అయ్యారు. చివరికి ఎట్ట పెట్టినా ఒకటే. కళ నీకు, కళ జగముకి, రెండు ఒక్కటే. ఇక్కడ కలగనేటువంటి నాగేశ్వర ప్రసాదే సృష్టి అనే కళ కూడా కంటున్నాడు. కర్త లేడు దానికి. ఉండాడంటే దాని శూన్యమే కర్త. అన్నిటికీ శూన్యమే కర్త, అనుమానమే లేదు.
లేకుంటే బ్రహ్మదేవుడు ఊరు ఏదైనా ఉంటే చెప్పండి, పోయిద్దాం కావాలి. నేను అడుగుతాను, నేను హేతువాదండి. బ్రహ్మ సరస్వతి వాళ్ళిద్దరు కూర్చోండి, హంస పువ్వు ఇది ఉన్నాయి కదా, అది అడ్రస్ ఏమైనా ఉంటే చెప్పండి, మనం ఒకసారి పోయిద్దాం, మన జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలతో కలిసి పోయిద్దాం కావాలి. అదే మీరు అడిగేది. మీరే కాదు, సగటు శ్రోత నమ్మేసింటాడు దీన్ని, సినిమాల్లో చూసేశారు కదా. ఎక్కడో ఒక చోట పాల సముద్రం ఉంది, అక్కడ ఆయన పాము మీద పండుకున్నాడు, ఆయన నేను చూడాలా, సురేంద్రపురికి వేరండి. సురేంద్రపురి చూసిరే? సురేంద్రపూర్లో ఒకసారి ఈ పక్క పోయి ఆ పక్క వచ్చేయండి, చూసి వచ్చేయండి, సరిపోతుంది. ఎంత మనకు బోధ వైపు, పరిపూర్ణ ప్రబోధ వైపు, అంటే జన్మరహిత జీవన విధానం వైపు అవగాహన కలిగించడానికి ఏర్పాటు చేసినవండి ఇవన్నీ. దానివల్ల పరిపూర్ణం తెలియబడదండి, తెలుసుకునేవాడు లేకపోతేనే పరిపూర్ణం అయ్యా. ఇప్పుడు నువ్వు అంటే కార్యము కారణము అన్నప్పుడు సమిష్టి అనేది కారణంగా, వ్యష్టి కార్యరూపంగా తెలుస్తుందండి. కానీ వ్యష్టిలో పోయి విచారిస్తే కార్యకారణాలు ఒకటేనని తెలిసిందండి. దాన్ని ఇప్పుడు మీకు చూపించేస్తాను ముందుగా, మళ్ళీ పరిపూర్ణ దగ్గర మళ్ళీ పోదాం. విత్తనము చెట్టు ఈ రెండు ఒకదానికి ఒకటి కారణంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు చెట్టు రూపంలో ఉన్నారు, ప్రకృతి మీకు విత్తనము, ఒప్పుకుంటారా? మన అమ్మ నన్ను కన్న తల్లి అమ్మ అంట, మళ్ళీ ఆమెను కన్న తల్లి గాడికి పోయేదండి. ఇలా అనవస్థ దోషం వస్తుంది. నన్ను కన్న తల్లి నాకు కారణం అనుకుంటే మొత్తం అందరికీ కన్న తల్లి ప్రకృతి కారణంగా తెలుస్తుంది మనకు. దీనికి మీకు 13వ అధ్యాయం శ్లోకం నెంబర్ 21 తీసుకోండి, చాలా క్లారిటీగా వివరిస్తాం. 13 ధర్మక్షేత్ర క్షేత్రజ్ఞ అవిభాగ యోగం అండి. మీకు అందులో మీ సందేహాలు మొత్తం వెళ్ళిపోతాయి. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. కార్యకారణములకు ప్రకృతి హేతువు. పురుష సుఖ దుఃఖానాం. మీ ప్రశ్న అర్థం ఏడే ఉంది చూడండి. మరి ఈ పురుషుని సుఖ దుఃఖాలకి కారణం ఎవడో ఒకడు ఉండాలి కదా, మ్యాజిక్ చేసేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా, ఇదే మీ ప్రశ్న. ఆన్సర్ ఉందిడా? ఇది మీరే చెప్పండి, ఆన్సర్ చూస్తానని చెప్తా చూడండి, అందులో మీరు పట్టుకోండి. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. కార్యకారణములకు ప్రకృతి కారణము. క్లియర్ గా ఉందా? నెక్స్ట్, పురుష సుఖ దుఃఖానాం. ఈ పురుషుని సుఖ దుఃఖాల కారణం ఎవరప్ప? పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. ఎవడు భోక్త? మీకు ఆన్సర్ వచ్చేసిందండి డైరెక్ట్. కార్యకారణములకు ప్రకృతి కారణము. నాగేశ్వర ప్రసాద్లోని సుఖ దుఃఖములకు కారణం పేరు చెప్తారు, రాసుకోండి. చెప్పినారు, గుర్తుందా? వచ్చిందా? నేను చెప్పాలా? కాదండి, కార్యకారణములకు ప్రకృతి కారణం. వెరీ గుడ్. వ్యష్టిలో ఈ యొక్క ఏమంటాడు, సుఖ దుఃఖములకు కారణం ఎవరు? రాసుకోండి. సుఖ దుఃఖములకు కారణం ఎవరు? మీరు అడిగిన ప్రశ్న ఇదే. అంటే వ్యక్తిలోని సుఖ దుఃఖములకు కారణం ఎవరు? ఆన్సర్ రాసుకోండి. భోక్త. భోక్త ఆన్సర్ అదేనండి. భోక్త అంటే ఎవరు? దాని అర్థం చెప్పండి. భోక్త అంటే దాన్ని పొందేవాడు. పొందేవాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? కర్త నుంచే. కర్త ఉంటే భోక్త ఉంటాడు. కర్త శూన్యం అయినప్పుడు భోక్త ఎవరిని అడుగుతారు మీరు? పక్కన చెప్పేశారండి ఈ రెండింటికి అతీతమైన పరిపూర్ణమని. ఏమి ఉత్తమ పురుష అంటాడు అక్కడ. దీనికి ఇతరమైనది వాడు అంటాడు వాడు. 15వ అధ్యాయంలో కూడా అదే చెప్పారు. ఉత్తమ పురుష తు అన్య. ఈ జగముకి నీకు సంబంధం లేని వాడయ్యా పురుషోత్తముడు. ఆ 13వ అధ్యాయంలోనే దాని తర్వాత శ్లోకంలో చెప్పారు చాలా స్పష్టంగా. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. ఆ భోక్త కారణమైనడే, భోక్త కర్తగా ఉండడం వల్లనే సదసద్యోని జన్మసు, మానవ జన్మ మానవేతర జన్మలు వస్తూ ఉంటాయి. కానీ ఆ సదసద్యోని జన్మలకు అతీతంగా ఉండే పరిపూర్ణుడికి జన్మలేదయ్యా. అది మీకు శ్లోకం నెంబర్ 13వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో ఎలాగైతే ఉత్తమ పురుషుడు అని చెప్పారు, 13వ అధ్యాయం శ్లోకం నెంబర్ 22 తీసుకోండి. పోయేటువంటి పరిపూర్ణం అక్కడే
సూచన చేస్తారు చూడండి. ఉమ్, శ్లోకం నెంబర్ అది అధ్యాయం నెంబర్ 13, ఉమ్, శ్లోకం నెంబర్ 22. అంటే అది ఎందుకు నెంబర్ చెప్పలేకపోతున్నా అంటే ఉపద్రష్ట అంటారు అతన్ని, ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే అందులో కొన్ని దీని పక్కన 23 వస్తుంది. ఇక్కడైతే ఉమ్, వీళ్ళు 13 అధ్యాయంలో 0 శ్లోకం పెట్టాను కదా, ఉమ్, అందుకని నెంబర్ కన్ఫ్యూజ్ అవుతారని మీకు చూపిస్తున్నా. ఉపద్రష్ట అంటారండి పరిపూర్ణుడిని. ఉమ్, అక్కడ తెలుసుకున్నాం మనం ఆ రోజు. ఉమ్, ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరహ పర పరిపూర్ణం. ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి దేహంలోనే కర్త ఉంటే భోక్త ఉంటాడండి. ఈ రెండు ఒకడేనండి. ఉమ్, కర్త లేనటువంటి వాడు పరహ పరిపూర్ణుడు నాగేశ్వర ప్రసాద్ లోనే ఉన్నాడు. ఆయనని ఈయన తెలుసుకుంటే ఆయనే ఈయన. ఉమ్, ఈయన కర్త కాదు, భోక్త కాదు. ఉమ్, ఈయన వ్యష్టి దేహంతో మ్యాజిక్ చేసేవాడిని చూసేసి మ్యాజిక్ చేసేవాడు మనకు మ్యాజిక్ కనపడటానికి ఈవిడి కారణం కదా. ఉమ్, ఈయన బయట చూశాడు, సినిమాలో చూసేసి సినిమా తీయడానికి డైరెక్టర్ కారణం కదా అంటాడు. ఉమ్, సమిష్టి అనేది శూన్యానికి పరిపూర్ణంలో కారణం లేదయ్యా అంటే చూడలేడు. ఉమ్, ఎందుకని? నీ నిద్రలో నువ్వు నాకు చూపిస్తావా? లేదండి. ఉమ్, నువ్వు నిద్రపోయినప్పుడు నువ్వు నిన్ను నాకు చూపిలేవు కదా. అవును, మరి నేను కూడా అదే కదా, మరి పూజారి వెంకటేశం కూడా అదేనా కదా. అవును, అవును. ఆ విధంగా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని కళ నీకు జగముకు ఇద్దరిది కలయనని నిర్ధారణ జరిగింది. ఉమ్, ఇప్పుడు పరిపూర్ణ దగ్గరికి పోదాం. అవును. పోయేదానికి మనం కనపడలేదు తండ్రి. ఇప్పుడు కందపద్యం తీసుకుంది. ఉమ్, కళ నీకు జగముకు, కళ నీకు కళ జగముకు అని రాసి పెట్టుకోండి. ఉమ్, అంతట గల బయలుకు అంతట నిండిన అచలము కనుగొని సంతసముందవేవో మనసు లేదని మనసు సంతోషం పొందు. ఉమ్, కాబట్టి బయలుకు కలిగి ఉన్నా లేదయ్యా పరిపూర్ణం దీనికి కారణం అన్నవా? ఉమ్, అంతటా గల బయలు సర్వత్రా నుండి నిబిడీకృతమైనటువంటి బయలు ఈ యొక్క ఎరుకకు ఈ ప్రపంచానికి కారణమని గాని నువ్వు భావించావా? ఉమ్, జనన మరణాలు నీదేనండి. ఉమ్, ఘనమగు తిప్పల్ మామూలు తిప్పలు కాదండి ఉమ్, అని తీసేయండి. ఉపద్రష్ట అంటారండి అతన్ని, పరిపూర్ణుడిని. ఆ, నువ్వు ఉపద్రష్ట అంటే పరిపూర్ణుడిగా ఉండి ప్రపంచాన్ని చూసినావంటే నీకు పుట్టుక లేదు. ఉమ్, ఉపద్రష్ట హనుమంతాచ ఈ సమాధానాన్ని నువ్వు అనుమతించినట్లయితే నువ్వే పరిపూర్ణుడు. ఉమ్, కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నువ్వే మహేశ్వరుడు, నువ్వే పరమేశ్వరుడు, ఉమ్, నువ్వే పరమాత్మ. ఉమ్, ప్రపంచం లేనిదని మానవ జన్మలో తెలుసుకున్నావు కాబట్టి ప్రపంచం ఎప్పుడు లేదు, నాగేశ్వర ప్రసాద్ అప్పుడే లేడు. ఉమ్, కాబట్టి కళ నీకు అంటే నాగేశ్వర ప్రసాద్కి, ఉమ్, జగముకు అంటే సృష్టికర్తగా ఉండే ఉమ్, నీకు పరిపూర్ణంలో మూలం లేదు. ఉమ్, ఈ విషయం తెలిస్తే నువ్వే పరిపూర్ణుడివి. ఉమ్, లేకపోతే నీకు జనన మరణాలు తప్పవు అంటే వింటున్న ప్రతి శ్రోత నాగేశ్వర ప్రసాద్ ఒక్కరికే కాదండి, ఉమ్, నాకు కూడా కలిపేది. ఉమ్, అది పరిపూర్ణంలో దీనికి సంబంధం ఉంది అని కానీ ఆలోచించినప్పుడు నువ్వే జనన మరణాలు ఉండేది నీకే. ఉమ్, కాబట్టి కలయగని ఏది కళ నీకు జగముకు కలయనని రెండింటినీ ఒకేసారి చూసి ఉమ్, కలయగని అంత కలయనని గుర్తించి లేనిదని గుర్తించి మేలుకొని అంటే ఈ కళ నుంచి మేలుకొని కాదు తండ్రి. ఉమ్, కలయగని అంటే పరిపూర్ణుడుగా సద్గురుమూర్తి ఇస్తున్నటువంటి ఆ దృష్టిని స్వీకరించి కలయగని ఈ యొక్క కళ నీకు అంటే వ్యష్టికైనా కళే సమిష్టికైనా కళే. కళ అంటే అర్థం ఏంటి? లేనిదని అర్థం. ఉమ్, కళ అంటే లేనిది ఉన్నట్లుగా భ్రమించటాన్ని అర్థం. ఉమ్, కాబట్టి పూజారి వెంకటేశమే కళ అని, నాగేశ్వర ప్రసాదే కళ అని మేలుకుంటే ఉమ్, అంటే గురువాక్యంతో మేలుకుంటే తండ్రి, ఉమ్, గురువాక్యంతో మేలుకొని అంటే దృఢపరచుకొని ఉమ్, ఆ కలవలే నేను పరిపూర్ణాన్ని తెలుసుకున్నానని చెప్పినా అది కలే. ఉమ్, ఎందుకంటే పరిపూర్ణంలో నువ్వు ఇక్కడ 3 అవస్థల్లో చెప్తా ఉంటే నువ్వు కనపడడం లేదు. ఉమ్, నిద్రలోనే నీకు నువ్వే కనపడలేదు. ఉమ్, కాబట్టి అది గాఢ నిద్ర వలెను అనిపించు, అది అచల పరిపూర్ణము, సాధనలు పనికిరాదు, ఇక్కడ ఏ సాధనము చేతగాదు. ఇదే శ్రీ బృహద్వాసిష్టం. ఆ కలవలే ఈ మేలుకని అంటే గురుమేలుకని చూసి, ఉమ్, గురుమేలుక అంటే గుర్తిరిగే నాగేశ్వర ప్రసాద్ని వదిలేయమని అర్థం అండి. ఉమ్, వదిలేయడం అంటే లేదని తెలియడమే కదా.
అంతే. ఉమ్. ఈ కథలము ఉళ్ళకి నువ్వు నాగేశ్వర ప్రసాద్ గారు పూజారి వెంకటేశ్వరం లేవయ్యా నడు వెళ్ళు ఉమ్. వెళ్ళవయ్యా వెళ్ళు సంక్షిప్తంగా భావం చెప్పి జ్ఞానయజ్ఞ రెండో భాగానికి వెళ్తామండి. అట్లా. స్వతసిద్ధమైన అచల పరిపూర్ణమునకు దాని యందు లేకనే తోచబడినటువంటి గుర్తెడగబడుతున్నటువంటి పూజారి వెంకటేశం అనే నీకు, ఉమ్. కళ లాంటి నీకు ఉమ్. సృష్టిని విచారిస్తే సృష్టి అంతా కూడా కళేనని తెలిసి ఉమ్. సిద్ధాంతరీత్యా నేర్చుకున్న సిద్ధాంతాన్ని రాద్ధాంతం చేసి కర్పూర కలిక వలె ఉమ్. కళ మేలుకున్నప్పుడు కళ్ళ వస్తువులు కలగనేవాడు రెండు లేకపోయినట్టుగా ఉమ్. నువ్వే పరిపూర్ణుడవై ఉమ్. నువ్వే పరిపూర్ణుడవైనప్పుడు ఉమ్. నువ్వే పరిపూర్ణుడు అని తెలిసిపోయినప్పుడు ఉమ్. అందులో నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి వ్యష్టి గాని జగము అనేటువంటి సమిష్టి గాని లేనిదని స్పష్టంగా తెలిసినప్పుడు తెలిసిన నువ్వు లేనివాడివని స్పష్టంగా తెలుసుకునేస్తావు. అప్పుడు నువ్వే దక్షిణామూర్తి. ఉమ్. కాబట్టి నాగేశ్వర ప్రసాద్ అన్న కలే, ప్రకృతి అన్న కలే. ఉమ్. ఇది సురస్వప్నము, అది నరస్వప్నము. సురస్వప్నము నరస్వప్నము రెండు స్వప్నాలే. ఉమ్. ఈ రెండు స్థితులు ఎరుక లక్షణములే. ఉమ్. వ్యష్టి గాని సమిష్టి గాని ఎరుక లక్షణములే. ఉమ్. కార్యరూపంలో ఉండే జీవుడు కార్యోపాధి అయం జీవ, కారణ ఉపాధి ఈశ్వర. ఉమ్. కార్యరూపంలో ఉండే జీవుడు కారణాన్ని వెతకపోతే వీడికి కారణం కనపడదు. ఉమ్. కొన్ని సృష్టికి కారణం వెతికితే అది ఆకాశం దగ్గర పోయి ఆగిపోతా ఉంది. ఉమ్. ఆకాశానికి కారణం ఒకసారి మనం చూస్తే పరిపూర్ణంలో ఇది లేదు. ఉమ్. ఈ భావము నోటి మాటలతో కుదరదండి. ఉమ్. నిన్నెప్పుడు మనం పెట్టాను, సాజన్మ సాకార సద్గురుమూర్తి సూచన చేత మాత్రమే సాధ్యమవుతుందండి. ఉమ్. వస్తు నిర్ణయంగా దృఢం చేసుకోవాలండి. ఉమ్. దీనికి ఇలా దృఢపరచుకోవడానికి మరొక ఉదాహరణ 45 కంద పద్యంలో తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. ఆ. ఇప్పుడు మనం అటువంటి పరిపూర్ణాన్ని ఎందుకు దృఢం చేసుకోలేకపోతున్నానంటే నాలో రాక్షస గుణాలు వదలలేదు ఇంకా. ఉమ్. అంటే జనన మరణాలకు సంబంధించినటువంటి నామ రూప క్రియా సహితమైనటువంటి సంస్కారాలు నాలో ప్లే అవుతున్నందువల్ల ఉమ్. నేను జనన మరణ రహిత స్థితిని గుర్తించలేకపోతున్నాను. ఉమ్. కాబట్టి దీనికి కారణం చింత. ఉమ్. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీని గురించి జ్ఞానయజ్ఞం రెండవ భాగం ఆయన జ్ఞానేశ్వరి యొక్క వ్యాఖ్యలు తెలుసుకున్నాం. ఇంకా 20 నిమిషాల టైం ఉంది మనకు. 11, 12 శ్లోకాలు ఈరోజు పూర్తి కావచ్చు. చూడండి. చింతాం అపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః. ఇది అసుర సంపదలో దైవాసుర సంపత్తి విభాగ యోగం అసుర సంపద 11వ శ్లోకం అండి. 11వ శ్లోకానికి సగం భావం తెలుసుకున్నాం నేను. ఇప్పుడు నాగేశ్వరరావు గారు జ్ఞానేశ్వరి పుస్తకం తీసుకోండి. ఇట్టివారు అంటే చింత చితి కంటే ప్రమాదం అని చెప్పాను. చితి ఒక్క శవాన్ని కాలుస్తుంది, చింత ఎన్నో శవాలని ఎన్నో జన్మల్ని కాలుస్తా ఉంటుంది. ఇది ఆలోచించకుండా ప్రపంచాన్ని నమ్మినటువంటి వాళ్ళు మరణానంతరం ఏమవుతుంది అనే చింత కూడా వీళ్ళకి ఉండదు. వీళ్ళ చింత అంతా కనిపించే వస్తువు పైనే. మీకు ఇందాక అదే చెప్పాను నేను. నాగేశ్వర ప్రసాద్ అనేది లేక పూజారి వెంకటేశం అనేది పుట్టక ముందు లేడు, మరణం తర్వాత లేడు, మధ్యలో ఉన్నట్లున్నాడు. పూజారి వెంకటేశం పుట్టక ముందు లేడు, మరణం తర్వాత లేదు, మధ్యలో ఉన్నట్లున్నాడు, కానీ ఇప్పుడు కూడా లేనివాడేనని పరిపూర్ణుడికి తెలుసు. ఎరుకలో ఉండేవాడికి తెలియదు. విచారించి చూస్తే తెలుస్తుంది. ఏమని విచారించాలంటే మరణానంతరం ఏమవుతుంది అని విచారిస్తే అప్పుడు ఇంకా సద్గురు పాదాలను వదలడు వీడు. ఇప్పుడు కూడా నాకేం కావాలని ఆలోచించాడు కానీ నేనెవరని ప్రశ్న చేసుకునే లేదు వీడు. గమనించండి. ఇది మీరే చెప్పండి, ఎక్కువ మంది నేనెవరని ప్రశ్నించుకునే ప్రయత్నం చేస్తారా, నాకేం కావాలని ఆలోచించే ప్రయత్నం చేస్తారా? నాకేం కావాలని ఆలోచించే వాళ్ళు రాక్షసులు. జన్మ మరణాల్లో ఉంటారు అంతే. నేనెవరని ప్రశ్నించుకునేవాడు సద్గురు సాంప్రదాయంలో కడతేరిపోయి చేసుకుంటాడు సులభంగా. చక్కని మాట. నేనెవరని ప్రశ్నించుకోవాలి, నాకేం కావాలని కాదు. అది నేనెవరని ప్రశ్నించుకోవాలి. అది ఏడు వీడికి అసలు సంస్కారం రాదు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా
కాబట్టి ఆసురీ ప్రకృతి, ఆసురీ సంపద ఉండేటువంటి వీడు భయంకరమైన చింతన ఎక్కువ చేసుకుని రాను రాను పాతాళం కంటే లోతుగా, ఆకాశం కంటే హైట్ గా ఆలోచిస్తూ ఉంటాడు వీడు. ఆ రెండు లేనివని వాడికి తెలియదు. వీడు మరణకాలం వరకు కూడా ఉంటే ఎలా ఉంటుంది నేను ఒక చిన్న ఉదాహరణలో తెలుసుకున్నాం. ఈ ఆసురీ ప్రజలు నిస్సారమైన విషయ భోగాల్ని పొందాలనుకుంటా ఉన్నారండి. అది నిస్సారం అని వాడు ఒప్పుకుంటాడు. నిస్సారం ఎట్టుంటుంది తెలుసా మీకు? అన్ని 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 అంతస్తుల బిల్డింగ్లు కడితే దానికి నేను ఓనర్ అయితే ఎట్టుంటుంది తెలుసా అంటాడు వాడు. అడుగుతాను, ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ, టాటా, బిర్లా, బిల్ గేట్స్ వీళ్ళకంతా కష్టాలు లేవేమో ఒకసారి ఎంక్వైరీ చేయండి. కష్టాలు అందరికీ ఉన్నాయండి. మరి కష్టాలు లేనివాడు పరిపూర్ణుడు ఒకడేనయ్యా. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. దీనికి ఆసురీ సంపద వలన ఇటువంటి ఆలోచన రాదు. వీడికి స్త్రీల గానము వినగోరుదును. ఎప్పుడు కూడా అక్కడ చదివేసినాడు, రా రా ప్రియా సుందరా. ఈ స్వర్గంలో అదేంది ఎక్కువ భక్త ప్రహ్లాద సినిమా ఎక్కువ రోజులు పోయిందండి, వినుంటారు. అందులో హిరణ్యకశిపుడు అనుభవించే సుఖాలను చూసుంటారు అందరూ. ఆ సినిమాలో కూడా వాడు నాశనం పొందినటువంటి విధానం, దాని అంతరార్థం తెలుసుకునే ప్రయత్నం చేయరు. స్త్రీల గానములు వినగోరెదను, వారి సౌందర్యమును నేత్రములతో చూడగోరెదను, వారి గాఢాలింగన సౌఖ్యమును నేను కోరెదను. అన్నమయ్య కూడా ప్రారంభంలో ఇదే కదా, మళ్ళీ గురువు గారు వచ్చి కదా లైన్ లో పెట్టారు. అమృతమును కూడా వారికై త్యజిస్తానంటాడు. వీడు మూర్ఖుడు కదా. అరే అమృతం తెలుసుకోవాయా గురించి, అమృతాన్ని గురించి తెలుసుకోవాయా అంటే మృతాన్ని గురించి తెలుసుకుంటాడు వీడు. ఏం చేసేది? అమృతం కూడా నాకు అవసరం లేదంటాడు వాడు. అంటే వాళ్ళు తన మనసులో స్త్రీని మించి మరేది వస్తువు లేదు అంటాడు. స్త్రీ అంటే ప్రకృతి అండి. ఈడ ప్రకృతి, అది అర్థం చేసుకోవాల్సింది. అవునండి, స్త్రీ అంటే కనిపించే వస్తువులే. నీ దేహం స్త్రీనే తండ్రి. స్త్రీనే జన్మ కారణమైనది ప్రకృతి కావచ్చు, రూపంలో ఉండొచ్చు. వెరీ గుడ్. జన్మకు కారణమైందే స్త్రీ. ఇక్కడ స్త్రీ అనే పదానికి అర్థం చెప్పుకోవాలంటే సా తా రా. ఫస్ట్ సా రాస్తారు, మళ్ళీ తా వర్తిస్తారు, మళ్ళీ రా వర్తిస్తారు. సత్వ రజ తమో గుణాత్మకమైన నామరూప మాయే, నామరూపాలతో కూడిన మాయయే స్త్రీ. ఇది దీన్ని మించి ఇంకేం లేదంటాడు వాడు. కనిపించే వస్తువు నిజం అంటాడు వాడు. ఏం చేయమంటారు? ఆసురీ సంపద అట్టుండే దానికి. దీన్ని మించిన వస్తువు నాకు ఇంకొకటి లేదు. మీరు ఎన్నన్నా చెప్పండి. నేను చాలా మందికి హ్యూమన్ వాల్యూస్ చెప్పే ప్రయత్నం చేసినప్పుడు చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించాను నేను. ఎందుకంటే హ్యూమన్ వాల్యూస్ నాకు తెలిసిన వెంటనే అందరికీ తెలిపేయాలని ఆశతో ఏం చేశానంటే, మా ఆవిడ చెప్పారు ఆ సలహా నాకు. ఏంటయ్యా, ముందు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోయా, మీ అన్న, మీ తమ్ముడు, మీ అన్న పిల్లకాయలు వీళ్ళందరికి చెప్పోయా ఫస్ట్, మళ్ళీ స్టూడెంట్స్ కి మళ్ళీ చెప్తూ గానీ అని చెప్పారు. ఒక ప్రయోగం వేద్దాం వీళ్ళ మీదనే అని చెప్పేసి ఫస్ట్ మా అన్న వాళ్ళ ఇంటికి పోయినా. మా అన్న కొడుక్కి చెప్పడం ప్రారంభించా. వాడప్పుడు వైఎస్ఆర్ గుల్బర్గాలో ఎంబీబీఎస్ జాయిన్ చేస్తే వాడు వెనక్కి వచ్చేసినాడు. మొత్తం 50 లక్షలు కట్టేసి వాడు 5 ఏళ్ళు గుమ్మని బయట ఉండేసి వచ్చినాడు. క్లాస్ లో కూర్చొనే లేదు వాడు. వాడు వచ్చినాక వాడికి చెప్పడం మొదలు పెట్టమని చెప్పినాడు. మా అన్నకు చెప్తే నాకు వద్దు నాయన, 50 లక్షలు వృధా చేసి ఇంట్లో కూర్చున్నాడు, ఈయనకి చెప్పు అంటాడు ఆయన. నేను ఏం చేయాలి అంటే ఒకటే ఫెయిల్ అయినా. కాదన్నయ్య, ఇప్పుడు వాడు 50 లక్షలు ఎత్తిపోయి గుల్బర్గా కాలేజీలో ఫీజు కట్టేసి వాడు 5 ఏళ్ళు గమ్మునే ఉన్నాడంటే 5 ఏళ్ళు చూసుకోకుండా నువ్వు ఎట్టా తండ్రి అయితే ముందు నీకు కావాలన్నయ్య, నువ్వు కూర్చోవా అని చెప్పినాను నేను. అప్పుడు 50 లక్షలు ఫీజు కట్టి పిల్లోని కాలేజీలో చేరిస్తే వాళ్ళ టీచర్ ఎవరు, వాడి సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ టీచర్కి నేను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా, పేరెంట్ గా నాకు ఆ బాధ్యత లేదా? ఇప్పుడు 5 ఏళ్ళు గుమ్మనే ఆట్లాడేసి వచ్చేసినట్టు 50 లక్షలు నష్టమైంది అంటున్నావు కదా, నీదే తప్పు. ఫస్ట్ నువ్వు కూర్చోన్నా, రే నాకు అంత తీరిక లేదురా, వాడు నా కొడుకు చెప్పురా అనేసి కూర్చున్నాడు లేసాయండి. ఇప్పుడు 50 లక్షలు నష్టమైంది అంటే ఇంద్ర అనమాట. వాడికి ఆయన ఇప్పుడు అన్నయ్య గారికి 50 లక్షలు పోయింది, గట్ట సంపాదించాలని ఇంకా ఎక్కువ సంపాదించాలని ఆయన బాధ అయింది. ఇప్పుడు 50 లక్షలని ఎక్కడ ఏం చేసి పెట్టుకున్నాడో, ఫీజు కట్టినాడో లేదో కూడా తెలియదు మనకు. ఇప్పుడు ఫీజు కట్టినాడా, ఇంకా దాని మీద ఆశతో ఇంకేమైనా చేసుకున్నాడో కూడా ఇప్పుడు తెలియదు కదా. కాబట్టి సరే వీనికి పోయి చెప్దామని ఇంటి దగ్గర కూర్చుంటే వాడేమంటాడు తెలుసా, ఇంక నేను డిగ్రీ కాలేజ్ ప్రొఫెసరు, వాడు స్టూడెంట్ కదండి, కాబట్టి వానికి ఏదైనా ట్రై చేద్దామని వాడి దగ్గర పోయి కూర్చున్నా. చిన్న నాకు ఇట్లాంటివంతా పనికిరాదు. వాడు చెప్తాడు, చిన్న ఆయన డబ్బులోనే సుఖం ఉంది,
ఎక్కువ డబ్బు ఉంటే నేను ఎక్కువ ఆనందంగా ఉంటాను. దీనికి మించిన విద్య మరి ఎక్కడ లేదు. దయచేసి మీరు దయచేయండి చిన్న ఆయన, దయచేసి మీ గౌరవం మీరు కాపాడుకోండి, మీరు లేచి వెళ్ళిపోండి అంటాడు. ఒకటే మాట్లాడు, ఏం చేయమంటారు చెప్పండి. కాబట్టి ఇట్టుంటారు రాక్షస గుణాలు, ఇట్టుంటాయి. అంటే కనిపించే వస్తు సంపదలు, డబ్బు, బంగారు, స్త్రీ, ఇల్లు, వాకిలి, ఇదే నిజం అంటాడు వాడు. వాడికి ఏట చెప్తాను చెప్పండి, అవలవుతుందే. అందుచేత వారు ఏం చేస్తారు, సంభోగానికి ప్రపంచంలో దేన్నైనా తారుమారు చేస్తారు. ఒక పెద్ద తాజ్ మహల్ కట్టించేస్తాడు వాడు. అదే పెద్ద చరిత్ర. మళ్ళా అదే తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవరని ప్రశ్నిస్తాడు షాజహాన్. అదే సరే శ్రీశ్రీ. కష్టపడిన వాళ్ళ పేర్లంతా ఉపాధి కోసం, ఉపాధిని పోషించుకునే లేక కష్టపడతా ఉండే వాళ్ళంతా పక్కన పెడితే, ఎవరో ఏదో చేసిన రాజు పేరు పెట్టేసినారు. ఏమి అదొక పెద్ద వింత. మళ్ళీ ప్రపంచంలో అదొక పెద్ద వింత. ఆయన ఎందుకు కట్టినాడు అది చెప్పండి. అది తాజ్ మహల్ దేనికి కట్టినాడు? విషయ ప్రపంచానికి ముడిపడిన విషయంతో తాజ్ మహల్ కట్టాడు. కాబట్టి రాక్షస యొక్క అంటే రాక్షస ఆనందం ఇట్లుంటది. కాబట్టి ప్రపంచంలో దేన్నైనా తారుమారు చేస్తారు, తాజ్ మహల్ కడతారు. అంటే దీని అర్థం ఏంటంటే దిగంతము దిక్కులంతా పాకి ఉంటది వాడు. ఇంకా ఆ దిక్కు కావాలా, చంద్రమండలంలో ఫ్లాట్లు బుక్ చేస్తారు. వీడి ఆశ ఎట్టుంటది తెలుసా? నెక్స్ట్ ఆశ అనే పదంతో నెక్స్ట్ శ్లోకం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లేటెస్ట్ గా చంద్రమండలంలో ఫ్లాట్స్ బుక్ చేస్తున్నారంట అండి. ఏమయ్యా మీకు ఏమైనా కొంచెం తెలివి ఉందా? ఒకసారి సైన్స్ పరిశీలించండి. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు ఉన్నాడండి. ఎరుక ప్రపంచంలో భూమిలో ఉండేటటువంటి భూమిపైన ఉండే జీవరాశుల్ని పెంచి పోషించడానికి సూర్యుని నుండి అరువు తీసుకున్నటువంటి ఆ యొక్క చల్లదనాన్ని మొక్కలు పోషించడానికి అది ఉపయోగపడతా ఉంది. అది కూడా ఇట్లాంటిదే, పంచభూతాల్లో ఒక వస్తువేనయ్యా. ఏమయ్యా చంద్రమండలం పోయి ఫ్లాట్ ఏం వస్తుంది? దీనివల్ల ఏం కావాలి నీకు చెప్పు, అది చెప్పడం. చంద్రమండలంలో ఫ్లాట్లు బుక్ చేస్తున్నారండి ఇప్పుడే. ఏం చేయమంటారు చెప్పండి? దీన్ని ఆశ అంటారు అంతే. ఎప్పుడు లేనిది ఏదో కావాలా, అంతే కావాలి. ఇంత ఉండేటోడికి నేనెవరని ప్రశ్న తీరిక ఎట్టుంటది అని చెప్పు. కాబట్టి దిగంతము, పాతాళము, స్వర్గము వీటన్నిటి సరిహద్దులు కూడా వీళ్ళు దాటి చంద్రమండలంలో కూడా ఫ్లాట్లు బుక్ చేసుకుని అక్కడ ఇల్లు కట్టుకుని జీవించాలంటాడు. అంతెందుకు మా ఆయన మాట చెప్తా ఉండి, ఇంత ముందు రోజు చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్తాను. నా కొడుకు, 2 కొడుకులు, నాకు 2 కోడలు డాక్టర్లుగా రావాలి. ఈ నలుగురు కలిసి నేను చావకుండా ఉండేటటువంటి మందు కనిపెట్టేవాలి. ఏమో నా కొడుకులు కోడళ్ళు డాక్టర్లు అయినాక వాళ్ళు చేస్తారేమో. అది కూడా ఈ బతకటం కూడా ఘోరంగా చిరాకు కదా గురుగారు. అంతకాలం పోతాం. అదే అది లేదు అంటే కాలం బతికించుకుంది. నీకు వైరాగ్యం వచ్చింది, ఆయనకి రాలే కదా ఇంకా. ఏంది బతికేది? కాబట్టి ఏమంటాడంటే ఆ చింత యాడికి దారి తీసింది. ఇంపార్టెంట్ శ్లోకం అండి ఇది, 12వ శ్లోకం, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూడండి. శ్రీ భగవాన్ ఉవాచ ఆశా పాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆశాపాశ శతైహి. శతైహి అంటే 100 అని కాదు, శత అంటే 100. శతైహి అంటే వందలాది కోరికల చేత వీరు బంధించబడినారు. మీరు చెప్పండి, ఇప్పుడు వీళ్ళు ఎవరు కట్టారు? ఎవరికి బంధించింది? ఎవరు చెప్పు? వాటి ఆశలే. అవును, ఆశలే బంధించింది. కరెక్ట్, ఆశలే సక్కరమాట. వాళ్ళ ఆశ బంధించినది ఎవరా? ఆశలే మనం బంధిస్తుంది. ఆశాపాశ శతైహి అంటే ఆశాపాశలనే, ఆశ అనే వందలా, పాశం అంటే దారం,
వందలాది ఆశలు అనేటటువంటి తాళ్ల చేత బంధించబడి ఉన్నారు వీరు. ఏం చేస్తున్నారు బంధించి? కామ క్రోధ పరాయణా. వీళ్ళకి 10 తలకాయలు ఉంటాయండి. వీళ్ళకి 10 తలకాయల పేరు చెప్తా చూడండి. ఎవరికి? రాక్షస గుణం 10 తలకాయలు. 10 తలకాయలు. అందుకే అది రాముడు ఇద్దరు వాల్మీకి రాసిందే కదా. 10 తలకాయలు. ఓకే. 10 తలకాయలు. ఏం తలకాయలు తెలుసు? 10. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము ఈర్ష్య అసూయ రాగము ద్వేషము. ఓకే. ఈర్ష్య అసూయ రాగం. అర్షద్ వాళ్ళకి ఈర్ష్య అసూయ రాగం ద్వేషం వచ్చేది. అంతే. ఈ 10 తలకాయలు, ఒక్కొక్క తలకాయలో 100 తలకాయలు వెర్రి వేషాలు వేస్తుంటాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళు చంద్రమండలంలో ఫ్లాట్ బుక్ చేశారు. నేను వాళ్ళ చంద్రమండలంలో ఫ్లాట్ బుక్ చేసిన వాళ్ళకు ప్రశ్న ఇస్తా ఉన్నా. చంద్రమండలంలో వాతావరణానికి అనుకూలంగా మీ ఇల్లు కట్టి మీరు పోయి అక్కడ కాపురం ఉండేంత వరకు మీరు బతుకుంటారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైనా నేను ఎవరు క్వశ్చన్ వేసుకోండి. కాదండి, చంద్రమండలంలో పోయి నివసించాలంటే ఇప్పుడు నివసిస్తాను ఏం వేళకు పెట్టావు చెప్పు. కాబట్టి ఈ కామ క్రోధ పరాయణ దానికి ఉదాహరణ అండి అది. కామ క్రోధ మొదలైనటువంటి ఈ ఆశలో ఉంటారండి. అట్లని వాళ్ళ కోరికను ధర్మార్థ కామ ప్రకారం ధర్మం అనే మాటే కనపడదు ఏడా వీళ్ళ ప్రవర్తనలో ఆ మాటే రాదు. కామభోగార్థం కోరికలు తీర్చుకునేదానికి ఏం చేస్తారు తెలుసా? అన్యాయేన అర్ధ సంచయాన్. లాస్ట్ పదం అన్యాయేన అంటే చెప్పాను కదా మీకు, రాక్షస మానవుడు అని 5 రకాల మానవుల గురించి చెప్పాను మీకు. 5 రకాల మానవుల్లో నాకు అవసరమైంది, నాకు ఇంకా కావాలనేవాడు పశు మానవుడు. ఈడు రాక్షస మానవుడు. నాకు కావాల్సిన దాన్ని నేను దౌర్జన్యం చేసి సమాజానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి సంపాదిస్తాను. రాక్షస మానవుడు. మిగతా వద్దులే. ఇప్పుడు రాక్షస మానవుడి గురించే మాట్లాడుకున్నాం. వీడు ఏం చేస్తాడంటే అన్యాయ మార్గాల ద్వారా వీడు సొంత తమ్ముడు బాగా నమ్ముతాడు కాబట్టి వీడు 10 లక్షలకు కొన్ని ప్లాట్లు 35 లక్షలకు అగ్రిమెంట్ మీద నమ్మేస్తాడు. ఇది వీడి మార్గం అన్నమాట. ఆయన దృష్టిలో అది రైట్. ఏమని 10 లక్షలకు ఒక ప్లాట్ కొని అగ్రిమెంట్ పైన డైరెక్ట్ గా 35 లక్షలకి తమ్ముడికి అమ్మేటువంటి మార్గం అనమాట ఆయనకి. ఎందుకంటే ధన సమూహం పోగు చేయాలి కదండి. ధన సమూహం పోగు చేయాలి కదా. పక్కన బిల్డింగ్ మళ్ళీ కొనాలి కదా. దాని పక్కన బిల్డింగ్ కూడా కొనాలి కదా. ఈహంతే అంటే ఈ లోకంలో ఇలా ఆరాటపడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు వీళ్ళు ఆశ అనే పాశము చేత బంధించబడి ఉంటాడండి. ఇది భావం సంక్షిప్తంగా తెలుసుకుందాం. వ్యాఖ్య మాత్రం తర్వాతి క్లాస్ లో చూద్దామండి. వందలాది ఆశలనే కోరికల చేత బంధించబడినటువంటి వీరు ఎప్పుడు బంధనంలోనే ఉంటారు. వీళ్ళని విడిపించేదానికి ఎవరి వల్ల కాదు. ఎందుకంటే తనకు తావచ్చి సద్బోధన తెలుపమని అడిగితేనే కదా గురువు చెప్పేది అర్థమవుతుంది. అటు కాకుండా నేనే పోయి నేర్చుకున్నానని చెప్పి నేను 7-14 రోజులు ట్రైనింగ్ అయిన బోధ తీసుకుపోయి మన కుటుంబంలో ఫస్ట్ షేర్ చేసుకుందాం అని పోతే అదేమంటాడు, డబ్బు ఎక్కువ ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటాం చిన్న ఆయన, నాకు వద్దు, నువ్వు ఫస్ట్ నడువు అన్నాడు వాడు. ఒకటే మాట. దీన్ని బట్టి నాకు అప్పుడు బుద్ధి వచ్చా, బలవంతంగా ఊరికి బోధ చెప్పకూడదు అని. చెప్పకూడదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే జూమ్ క్లాసే మేలు. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కూడా పాపం ఎప్పుడైనా కూడా ఓపెన్ చేసుకుని వింటారు. కాబట్టి వందలాది ఆశల చేత బంధించబడినటువంటి వీరు విషయభోగముల నిమిత్తము అన్యాయ మార్గముల ద్వారా ధనార్జన చేస్తూ ఉంటారు. దీని సంక్షిప్త భావం అండి. దీని వ్యాఖ్య మనం తర్వాత క్లాస్ లో చూద్దాం. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదండి.
ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. ఆశయే పాశములుగా నిరతము బంధించబడి ఉంటారు. కామక్రోధముల చేత చలరేగి వర్తించుచుంటారయ్యా. భోగముల నిమిత్తంబు అవినీతి చేసి సంపాదింతురు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్ట
పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో